నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఆధునిక క్యాత్ ల్యాబ్ పనులను సందర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, సింగరేణి RG1 GM లలిత్ కుమార్. పెద్దపల్లి పట్టణంలో నిబంధనలు ఉల్లంఘించిన దవాఖానా అనుమతులు రద్దు చేసిన DMHO డాక్టర్ అన్నప్రసన్న కుమారి. కిన్నారిని చితిమేసిన కారు, 3 ఏళ్ల బాలుడు దుర్మరణం. హనిశివారు గంగానగర్లో ఘటన. దేశంలోని పేద ముస్లింల సంక్షేమాన్ని కాంక్షించి కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు చేసినందున కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకంగా MIM ఏర్పాటు చేసిన మీటింగ్కు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కర్త కర్మ క్రియ అని ఆరోపించారు. పేద ముస్లింలు పొట్టగొట్టేందుకు బడా చోర్లంతా కలిసి మీటింగ్ పెట్టారని దుయ్యబట్టారు. దేశంలో మత కల్లోలాలను సృష్టించేందుకు కాంగ్రెస్ MIM పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. స్థానిక సిరి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తన పిల్లలను తానే తినే విషసర్పం అతి డేంజరస్ పార్టీ MIM అని విమర్శించారు. వక్ఫ్ బోర్డు భూములతో పేద ముస్లింలకు ఏమైనా న్యాయం జరిగిందా? సవరణ బిల్లుతో అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూములు, ఆస్తుల బండారం బయటపడతాయని భావించి బడాచోర్లంతా కలిసి మీటింగ్ ఏర్పాటు చేసి మతాల మధ్య చూపెట్టాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ నిజమైన వారసుడే నరేంద్ర మోదీ. అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెడుతున్నదే బీజేపీ అని, అంబేద్కర్ కు నిజమైన వారసుడు నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే ఏటా 1,25,000 మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర సర్కార్ కృషి చేస్తోందని చెప్పారు. అంబేద్కర్ పేరును ఉచ్చరించే అర్హత కూడా ఓవైసీకి లేదని, అంబేద్కర్ ని అవమానించే పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ పాత బస్తీలో ఎప్పుడైనా అంబేద్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేపట్టిందా? ఎక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారా చెప్పాలని డిమాండ్ చేశారు. టైటిల్ లేని ప్రాపర్టీస్ వక్ఫ్ బోర్డు టైటిల్ లేని ప్రాపర్టీస్ అన్ని వక్ఫ్ బోర్డు ఏనట. దేశంలో 8 లక్షల ఎకరాల 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయని, వక్ఫ్ ఆస్తులపై ఏటా 12,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తున్న ఆ సొమ్మునంతా పేద ముస్లింలకు పంచకుండా బడా చోర్లు మింగుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో 77,000 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉందని, ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, ఏ పేద ముస్లిం కుటుంబాలకు ఇచ్చారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లిం సమాజాన్ని తప్పుదోవ పట్టించి పబ్బం గడుపుకుంటారని, వక్ఫ్ ఆస్తులను అనుభవిస్తున్న బడాచోర్ల బండారం త్వరలోనే బయటపడుతుందని హెచ్చరించారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి. అకాల వర్షాలు, వడగండ్ల వానతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులంతా అల్లాడుతుంటే రైతులను ఆదుకోవాల్సిన సీఎం రేవంత్ రెడ్డి అప్పుల వేట కోసం జపాన్ పర్యటనకు వెళ్లారని విమర్శించారు. కాలయాపన చేయకుండా నష్టపోయిన రైతాంగానికి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కరి సంజీవరెడ్డి, కందుల సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన దవాఖానా అనుమతులు రద్దు చేసిన DMHO డాక్టర్ అన్నప్రసన్న కుమారి. పెద్దపల్లి పట్టణంలోని బొమ్మనేని ప్రైవేట్ దవాఖానాకు డాక్టర్ షాహీన్ పేరు మీద అనుమతులు పొంది సంబంధం లేని డాక్టర్ దుర్గారాణి దవాఖానాలో ఆపరేషన్లు చేయడాన్ని గుర్తించి అనుమతులు రద్దు చేస్తున్నట్లు DMHO డాక్టర్ అన్నప్రసన్న కుమారి తెలిపారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర జన్మదినం సందర్భంగా రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చంద్ర ఆదేశాల మేరకు మహిళా నాయకురాలు సంజయరాణి ఆధ్వర్యంలో TRS పార్టీ ఆఫీసులో ఘనంగా ఈశ్వర్ గారి జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కవిత, సరోజిని, కవంపల్లి కనకలక్ష్మి, ఆరలక్ష్మి, తిరుమల, BRS యోజన విద్యార్థి నాయకుడు, యోజన నాయకులు ఎరుగురాళ్ల శ్రావణ్, సాయి కుమార్ అలియాస్ చింటూ, బర్రి వెంకన్న, కోడి రామకృష్ణ, కొరి ఓదేలు, ఆవునూరి వెంకటేష్, కడమండ శ్రీహరి, బచ్చలి రాములు, కర్రావుల రామరాజు, గుడికందుల సతీష్, మీర్ ఫయాజ్, BRS నాయకులు పాల్గొన్నారు. సమాజం కోసం, సమసమాజ నిర్మాణం కోసం, నవసమాజ పునర్నిర్మాణం కోసం నూనూగు మీసాల వయసులో ప్రజా పోరాటాలలో అడుగుపెట్టిన గౌరవశ్రీ కొప్పుల ఈశ్వర్ గారు ఈరోజు తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ జన్మదినం సందర్భంగా తన
జీవన ప్రయాణాన్ని ఒక ప్రస్థానంగా పుస్తకావిష్కరణ గౌరవ మాజీ ముఖ్యమంత్రులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతున్న ఈ శుభ తరుణంలో రామగుండం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ కోరకంటి చంద్రన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ ఆఫీసులో ఈ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు రాబోయే కాలంలో మరిన్ని పదవులు అధిరోహించి ప్రజలకు తన అమూల్యమైన ప్రేమ సేవ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామగుండం నియోజకవర్గం ప్రజల పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఆధునిక క్యాథ్ ల్యాబ్ పనులను సందర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగరేణి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నడుపుతున్న సింగరేణి ఏరియా ఆసుపత్రిలో హృద్రోగ నిర్ధారణ చికిత్సల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధునిక క్యాథెటరైజేషన్ ల్యాబ్ను స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పనులను సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు హార్ట్కి సంబంధిత అత్యవసర పరీక్షలు శస్త్రచికిత్సల కోసం రోగులు ఇతర పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఇక్కడే అందుబాటులోకి వచ్చిన ఈ క్యాథ్ ల్యాబ్తో పట్టణ ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగం కలుగుతుందని అన్నారు. హృదయ సంబంధిత సమస్యలకు త్వరితగతిన నిర్ధారణ చికిత్సలు అందించగలిగే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ ల్యాబ్ ఏర్పాటు చేయడం సింగరేణి హాస్పిటల్ వైద్య సేవల్లో మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. క్యాథ్ ల్యాబ్ ప్రారంభంతో ఆసుపత్రి సేవల స్థాయి మరింత మెరుగవుతుందని అత్యవసర హార్ట్ చికిత్సలు యాంజియోగ్రఫీ యాంజియోప్లాస్టీ వంటి నిపుణుల పర్యవేక్షణలో జరగనున్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్ పెద్దలి ప్రకాష్ తేజస్విని, తాజా మాజీ కార్పొరేటర్లు, సింగరేణి ఉన్నతాధికారులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. లేదు అవును జనరల్గా నేను ప్రతి ఖాళీ హాస్పిటల్ వెళ్ళే కదా ఈ పాతదాలు పెట్టబోయాడు వాడు దీంట్లో ఆ ఫోకస్ తోట నడుస్తూ ఉంటాడు. అప్పటిదాకా ఆడుకుంటూ అందరినీ అలరించిన ఆ చిన్నారిని రోడ్డుపై పడుతున్న కారు మృత్యు రూపంలో చిదిమేసిన ఘటన ఆదివారం నగర శివార్లోని గంగానగర్లో చోటు చేసుకుంది. వివరాలకు వెళితే పోలీసుల కథనం ప్రకారం ముత్తారం మండలంలోని మచ్చుపేట గ్రామానికి చెందిన పులిపాక రమేష్ కొండగట్టు జేఎన్టీయూలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తూ ఉండగా అతనికి గంగానగర్కు చెందిన సంధ్యతో వివాహం కాగా వీరికి 3 సంవత్సరాల పులిపాక శివరాజ్ కుమార్ కుమారుడు ఉన్నాడు. అయితే వీరికి రెండో సంతానంగా పాప జన్మించి 3 నెలలు గడుస్తోంది. రెండో కానుపు కోసం తల్లిగారింటికి శివరాజ్ కుమార్తో సహా తల్లి సంధ్య వచ్చి ఉంటుంది. ఆదివారం కుటుంబ సభ్యులతో శివరాజ్ కుమార్ అప్పటిదాకా ఆడుకుంటూ ఉన్నాడు. ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో మంచిర్యాల వైపు నుంచి గంగానగర్కు వెళ్లే ఎర్టిగా కారు ఢీకొట్టడంతో శివరాజ్ కుమార్ మెడపై కారు ఢీకొట్టడంతో హుటాహుటిన బంధువులు గోదావరిఖని ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృత్యువు చెందాడు. కాగా మృతుని తండ్రి పులిపాక రమేష్ ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన గంగానగర్కు చెందిన కారు డ్రైవర్ ఎన్ వెంకటేష్ పై 1 టౌన్ ఎస్ఐ ఎల్ భూమేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రామగుండ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగం కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు స్థానిక శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. దివంగత మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి పురస్కరించుకుని ఆయన తనయుడు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిలి శ్రీధర్ బాబు సమకూర్చిన స్టీల్ వాటర్ బాటిళ్లను ఆదివారం గోదావరిఖనిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులకు వాటిని అందజేశారు. మంత్రి శ్రీధర్ బాబు తన తండ్రి ఆశయ సాధనలో భాగంగా ఆయన వర్ధంతి రోజున మున్సిపల్ కార్మికులకు ఈ వాటర్ బాటిల్ పంపిణీ చేయాల్సి ఉండగా సమయభావంతో రాలేకపోయారని పేర్కొన్నారు. కానీ సేవా కార్యక్రమం ఆగిపోకూడదని గుర్తుంచుకొని మరీ పారిశుధ్య కార్మికులకు వీటిని అందజేయాలని పంపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తానిపర్తి గోపాలరావు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వర్గంలో చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం దీని గురించి అన్నం మాట్లాడవలసిన సూచన. అందరికీ నమస్కారం. బాగున్నారా? క్షమించాలి, కొంచెం ఆలస్యం, కొంచెం తలకాయనప్పుడు జ్వరం వచ్చింది. మీరందరి ఆశీర్వాదంతో, మీ సహకారంతో మీరందరూ నన్ను ఇక్కడ నిలబెట్టుకుంటున్నారు. మీరు లేకుంటే ఊరు లేదు, మీరు లేకుంటే పెళ్లి లేదు. ఇక ఊరు శుభ్రంగా ఉందంటే మీ పుణ్యం. మీరు పొద్దున్నే 4 గంటలకు వచ్చి వాడవాడలో ఈ మురికితో పాటు కొంతమంది చెడ్డ మనుషులు ఆ మురికిని కూడా తొలగించాలని కోరుతాను. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేష్ గారు, మాంకల్ స్వామి గారు, టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, గోపాలరావు గారు, రాజరెడ్డి గారు, రాము గారు, ముస్తఫా గారు, ప్రకాష్ గారు, శంకర్ గారితో పాటు చాలా మంది నాయకులు మీ అందరినీ కలవాలని, మీకు మా నాయకుడు శ్రీపాదరావు గారు తెలిసి చాలా మంది పెద్దలు, వారు అప్పట్లో 20 ఏళ్ళ కింద ముష్కరం నుంచి చనిపోవడం జరిగింది. మరి వారి జ్ఞాపకార్థం వారి యొక్క తనయుడు శ్రీధర్బాబు గారు అనేక భోజన ఏర్పాటు ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆశయాలను ప్రోత్సహించిన ప్రోగ్రాం చేస్తారంట. మరి ఇక్కడ కూడా అందరం వారికి కుటుంబ సభ్యులం కాబట్టి నిరంతరం చేస్తూ ఉంటాం. అధికారం ఉన్నా లేకుండా చేస్తూ ఉన్నాం, మీరు అధికారికంగా చేస్తూ ఉన్నాం రాష్ట్రం మొత్తం కూడా. మరి దాంట్లో భాగంగా ఒక చిరుకాలుకగా మీరు రోజు కష్టపడాలి, ఎండా రోజు వెళ్తా ఉన్నారు కాబట్టి అనే ఇంటెన్షన్తో ఇవాళ మా లక్ష్మణ్ ఉన్నాడు, మా సోదరుడు, వారు స్పెషల్గా రాష్ట్రాధికారి గారు మీరు మనకు సంబంధించిన మీ ప్రియమైనటువంటి మున్సిపల్ ఉద్యోగాలకు ఇవ్వాలని చెప్తే ఇవాళ జరుగుతాము. మళ్ళీ జరుగుతాం రేపు ఎల్లుండే మీ మున్సిపల్ ఆఫీస్లో మీకు మంచి శుభవార్తలు చెప్తాను. నమస్కారం. తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తూ ఉండడంతో హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, త్వరలోనే నోటిఫికేషన్ వేసి సాధ్యమైనంత త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తోంది. దీని ద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు. ఇప్పటివరకు ఆర్టీసీలో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, వారు 5500 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద కొత్త బస్సులు కొనుగోలు చేశామని, ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ సన్నద్ధమైందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ జేఎన్టీయూ మంత్రి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన కాంట్రాక్ట్ అధ్యాపకులు స్టేట్ కోఆర్డినేటర్స్ పిలుపు మేరకు శనివారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా అధ్యాపకులు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్లో ఉన్న శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, అలాగే సీతక్క తమ డిమాండ్ల న్యాయబద్ధమైనవని చెప్పడం జరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ న్యాయబద్ధమైన డిమాండ్లను విస్మరించడం ఏమిటని వారు ప్రశ్నించారు. గత 16 నెలలుగా మేము అందరి మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ తమకు ఎలాంటి స్పందన రానందున గత వారం రోజులుగా వివిధ నిరసనల్ని తెలుపుతూ నేటి నుంచి నిరవధిక సమ్మెను చేపట్టామని వారు స్పష్టం చేశారు. డిమాండ్ పరిష్కరించే వరకు విధులకు హాజరయ్యే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. అక్బర్ నగర్ వెల్కమ్ బోర్డు నుండి షాప్ వాళ్ళు రోడ్డుపైకి రేకులు వేసుకుని షాప్కు వచ్చిన వాళ్ళు బైకులు, కార్లు మరి రోడ్డు పైన పడుతున్నారు. అటు ఇటు వెళ్లే పబ్లిక్ ఇబ్బంది కలుగుతోంది. దీన్ని గమనించి సెక్రటరీ రోడ్డుపైకి వచ్చి వేసుకున్న రేకులను తొలగించగలరని, దయచేసి సెక్రటరీ దీనిపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు. ఈ బైక్ల వల్ల స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా ఇబ్బందికి జరుగుతోందని పేర్కొన్నారు. ఎవరైనా పెట్టిరనుకో మరి బాబాయ్ బండి పెడతారు తీమని చెప్పు.
చెప్తాను నేను చెప్పిన అటు పెట్టుకో అన్న గిడ్డు కూడా పెట్టుకోమని హలో పెట్ట పెట్టుకోమంటే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ సాధినేని రఘుపతిరావు యూపీఎస్ బ్రాహ్మణపల్లి అంతర్గాం హెడ్ మాస్టర్ గారి పదవీ విరమణ కార్యక్రమం ఈరోజు 19 ఏప్రిల్ 2025 బ్రాహ్మణపల్లి యూపీఎస్ స్కూల్లో జరిగింది. ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి అయిన శ్రీ ఏకాంబరం గారు మరియు సీనియర్ న్యాయవాది ఎక్స్బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మరియు రామగుణం రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు అయినటువంటి బల్మూరు అమరేందర్ రావు, క్లబ్ ఉపాధ్యక్షులు పుప్పాల విక్రమ్ సింహారావు, క్లబ్ కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, రఘుపతిరావు టీచర్ కాలనీవాసులు అందరూ కార్యక్రమానికి హాజరై రఘుపతిరావుని ఘనంగా సన్మానించారు. ఇక ముందు కూడా విద్యా సేవలో తరించి పేద పిల్లలకు విద్యా సహాయం చేయాలని, మీ భావి జీవితం ఆయురారోగ్యాలతో కులతూగాలని ఆకాంక్షిస్తూ, మీ ఉత్తమ సేవలను అభినందిస్తూ, మీ సుగుణాలను మెచ్చుకుంటూ, మీ వృత్తి నిబద్ధతను సాగిస్తూ, మీ నిరాడంబరత, నిర్మల నిష్కలమత ఉత్సాహాన్ని వేణువుల్లో ప్రశంసిస్తూ, మీ అంకిత భావాన్ని కీర్తిస్తూ, మీ రావు గారు, మాండలు శ్రీ సదనేని రఘుపతిరావు గారు ఆదర్శ దంపతులు, శ్రీమతి అయిన శ్రీ లలిత శ్రీరాములు గారి నోముల పండగ వరపుత్రుడుగా తేదీ 5/5/1964 దినాన పంచమ గర్భాన రామగుండంలో జన్మించినారు. చిన్ననాటి నుండి చదువు సంధ్యలలో మేటిగా మేము విద్యాభ్యాసం ప్రాథమిక స్థాయి నుండి డిగ్రీ వరకు రామగుండం గోదావరి కన్యంలో సుజ్ఞాన రాసి సుమంచి జ్ఞానురాలు హిమబిందును ఏకైక కుమార్తెను సంతానముగా వడిచినారు. ఆమె మీ పెంపకంలో చక్కని విద్యావంతురాలిగా ఎదిగి ఎంఎస్ జనరల్ సర్జన్గా వైద్య సేవలు అందించుతున్నారు. ఓ గురుదేవా, విద్యా బోధన ఎందున్న మీకున్న మక్కువ చేత 17/10/2002 పిఎస్ రావులపల్లి మండలం మలహారరావులో ఎడ్జిటి ఉపాధ్యాయులుగా ప్రథమ నియామకం పొందారు. జడ్పీహెచ్ఎస్ పొట్టేలలో ప్రాథమిక పాఠశాల దయ్యారంలో మీ అద్భుత సేవలు కొనసాగినాయి. పూర్వ రామగుండం మండలంలో ఎంఆర్పీగా మీరు అందించిన సేవలు అమూల్యమైనవి. జూలై 2012వ సంవత్సరం నుండి ఎంపీ యూపీఎస్ బ్రాహ్మణపల్లిలో ఉపాధ్యాయులుగా మీరు అందించిన సేవలు అసాధారణమైనవి, అనితర సాధ్యమైనవి. మీ విద్యా బోధనలో ఎంతో మంది విద్యార్థుల బంగారు భవితను తీర్చిదిద్ది వారి జీవితంలో ఎదిగేలా చేశారు. విద్యా సేవలో మీ అనితర సాధ్యమవు కృషి ఇచ్చి 2024వ సంవత్సరంలో పెద్దపల్లి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా మీ సేవలను కీర్తిస్తూ స్వాగతిస్తూ సత్కరించడం మా ఉపాధ్యాయ లోకానికి ఆదర్శం. ఓ యుగ పురుష, మీరు విద్యలో ఎనలేని సేవలు చేసి అంతర్గా మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో 139వ మేడే వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ సర్కార్ కార్మిక వర్గంతో పాటు వివిధ రంగాలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, పైగా తమ న్యాయమైన సమస్యలపై పోరాడే ప్రజల్ని, కార్మికుల్ని, రైతులను అణచివేతకు గురిచేస్తోందని, ప్రశ్నించే గొంతుకులపై హిందుత్వ మతోన్మాద సర్కార్ ఫాసిస్ట్ చర్యలు కొనసాగిస్తోందన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఐక్యతను విచ్ఛిన్నం చేస్తోందన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 49 లేబర్ చట్టాలను 4 కోడ్లుగా కుదించి కార్మికులను బడా పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టే కుట్రలకు ఒడిగట్టిందన్నారు. ఈ 139వ మేడే సందర్భంగా ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా లేబర్ కోడ్లు రద్దు చేసి గత కార్మిక చట్టాన్ని కొనసాగించాలని, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని, నియంత్రణ చేయాల్సింది గ్లోబల్ పెట్టుబడిని తప్ప గ్లోబల్ శ్రమశక్తిని కాదని తదితర డిమాండ్ల కోసం 139 మేడే ప్రత్యేకంగా ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపునిచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల అమ్మకాన్ని ఆపాలని, కనీస వేతన నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, అసంఘటిత రంగ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ తదితర చట్టబద్ధత హక్కులు అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, జిల్లా నాయకులు ఎడ్ల రావికుమార్, కొల్లూరి మల్లేష్, బొంతు ఆనంద్, సమ్మెట తిరుపతి, రమేష్ సారయ్య, నల్లతీగల రమేష్, ఆలకుంట మల్లేష్, దండుకుమార్, ఆలకుంట దేవయ్య, నజీరుద్దీన్, యు సారయ్య తదితరులు పాల్గొన్నారు.
బానిస సంఖ్యలు పోరాడదాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాపాడుకుందాం కార్మికుల హక్కులను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ఐఎఫ్టియు, ప్రపంచ కార్మికులారా, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఐఎఫ్టియు. కామ్రేడ్స్, ఈ సంవత్సరం మనం 139వ మేడేను ప్రపంచవ్యాప్తంగా జరుపుకోబోతున్నాం. మన దేశంలో కూడా ఈ సంవత్సరం మేడేను మన జాతీయ కమిటీ ఐఎఫ్టియు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే, ఇవాళ దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక కార్మిక వ్యతిరేకమైనటువంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి కార్మిక చట్టాన్ని సవరించి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాలుగా మనం ఏదైతే ఇప్పటివరకు అనుభవిస్తున్న 27 చట్టాల యొక్క మోడల్ తీసేసి ఇవాళ మొత్తం 10 గంటల పెంపుదల కానీ, యూనియన్ లేకుండా చేయడం కానీ, ఇతర చట్టబద్ధ హక్కులు సౌకర్యాలు లేకుండా చేయడానికి ఇవాళ 4 లేబర్ కోడ్లను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది గత 2 సంవత్సరాల క్రితమే. కానీ ఇవాళ అమలు చేయడానికి అనేక రకాల పైన శక్తులను అన్కవర్ చేసేటువంటి ప్రయత్నాన్ని మోడీ ఉందని అదేవిధంగా అమలు పూర్తితో మన కేంద్రం చేసుకోవాలని గౌడ బిడ్డలు ఆదివారం బోనమెత్తి గర్జించారు. గౌడ కుల బాంధవులు పోచమ్మ బోనాలతో వాడవాడల నుండి తరలిరాగా పోచమ్మ ఆలయం ప్రాంగణం ఒక పండుగ వాతావరణంలా కనిపించింది. గోదావరికని పట్టణ గౌడ బిడ్డలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గౌడ కుల సంఘం రేణుకా ఎల్లమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర ఆదివారంతో మొదలైంది. గౌడ కులస్తులు తమ ఐక్యతను చాటుతూ ఇంటికో బోనంతో తరలివచ్చి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. గోదావరికని పట్టణంలోని ప్రతి డివిజన్ నుండి గౌడ ఆడబిడ్డలు బోనాలతో తరలిరాగా పోచమ్మ దేవాలయ ప్రాంగణం కన్నుల పండుగగా కనిపించింది. గౌడ యువత హుషారైన స్టెప్పులతో ఎండకు అలసిపోయిన వారిలో ఉత్తేజాన్ని నింపారు. గౌడ కుల ఖ్యాతిని ప్రతిబింబించేలా జై ఎల్లమ్మ తల్లి, జై గౌడ అంటూ హుషారుగా స్టెప్పులు వేశారు. పంబాల వారిచే ఆలయ ప్రాంగణంలో పటాలను వేయించి మేకపిల్లను గౌపట్టే ఘట్టాలను రక్తి కట్టించారు. ట్రయల్లోనే గౌడ కులస్తుల కీర్తిని చాటి చెప్పేలా పోచమ్మ బోనాలతో మొదలుపెట్టగా ఇక మంగళవారం జరగనున్న రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల పూర్తి సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తిని కలిగించారు.
ఫైంట్ల నుండి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ఏఐటీసీ నాయకులు, సిపిఐ నాయకులు పూలమాలలతో, సాలువాలతో ఘన స్వాగతం పలికి కార్లు, బైకులు ర్యాలీ ప్రారంభం చేశారు. ఈ ర్యాలీ ఫైంట్ల నుండి గోదావరికని గాంధీ చౌరస్తా మీదుగా గౌతమ్ నగర్కు చేరుకుంది. ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కార్మికుల సదస్సు ఏర్పాటు చేశారు. యువ కార్మికుల సదస్సుకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై మాట్లాడుతూ సింగరేణి అంటేనే ఏఐటీసీ అంటేనే సింగరేణిలో కొత్త గనులు వస్తేనే యువ కార్మికులు వస్తారని, కార్మికుల శాఖ పెరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త బావులు చేపడితే యువ కార్మికులు బాగుపడతారని, సింగరేణి యాజమాన్యం కార్మికుల పట్ల శ్రద్ధ చూపాలని చెప్పారు. సింగరేణి బాగుపడుతుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అన్నింటినీ ప్రైవేటీకరణ చేద్దామని చూస్తున్నారు, కానీ మేము తమ నాయకులు ప్రైవేటీకరణ చేస్తే కార్మికులు నష్టపోతారని ఆయనకు వివరించాం. ఆయన కూడా ప్రైవేటు పరం అంటున్నారు. మేము ధర్నాలు, రాస్తారోకలు, ర్యాలీలు, బావుల మీద వాల్ పోస్టర్లు చేపట్టాం మాటలు. కార్యక్రమంలో రాజకుమార్, భద్రయ్య, రంగయ్య, మడ్డేలయ్య, స్వామి, పోషం మోహన్, అంకరాజ్, గోవర్ధన్, సూర్య, ప్రీతం, రవి, దశరథం, ఏవీరావు, యూనియన్ నాయకులు, సిపిఐ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను ముందే చెప్పిన కొంచెం గ్యాప్ లేక కొంతమంది పిలవలేకపోతున్నా. అందరం మనం లీడర్లమే అంటే అట్లాంటి ఆశీర్వాదం నుండి ఎవరిని పిలవలేదు. ఒక ఇద్దరు అధ్యక్షులని, ఉప కార్యదర్శులు తప్ప వేరే ఎవరిని పిలవలేదు. అందరినీ సభకు పరిచయం చేస్తాను. దాన్ని మీరు భావించాలని సామాన్యంగా రాసింది. ఎదురులేని సంఘం మన ఏఐటీయూసీ, ఎంతో చరిత్ర ఇవాళ ఉన్నటువంటి సింగరేణి యాజమాన్యం దీని గోతం ప్రభుత్వం కూడా చేస్తాం. అందుకే దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తాం. నువ్వు ఎంత ఎక్స్టెన్షన్ చేసుకో, కానీ సింగరేణి బతికించు. సింగరేణి లేకపోతే తెలంగాణ అనేది లేదు. సింగరేణి తెలంగాణలో ఒక ప్రధానమైనటువంటి ఒక సంస్థ. ఇది ఒకనాడు 1,00,000 పైగా కార్మికులు, 1,16,000 మంది కార్మికుల్ని రోజు రోజు తగ్గిస్తూ చివరి కార్మికులే పర్మనెంట్ కార్మికులు లేకుండా చేయాలని కుట్ర పన్నుతూ అందరినీ అవుట్ సోర్సింగ్ పేరుతో కాంట్రాక్ట్ కార్మికులు తీసుకుంటూ ఒక పర్మనెంట్ కార్మికులకు ఇచ్చే జీతాన్ని 5గురికి 6గురికి పంచుతూ అటు వాళ్ళ శ్రమని దోపిడీ చేస్తూ ఇటు ప్రభుత్వ సొమ్ముని ప్రైవేట్ వారికి దాఖలు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాము. ఆ క్రమంలోనే ఇవాళ మా ఏఐటీసీ ఆధ్వర్యంలో గోదావరి 1 బ్రాంచి ఆధ్వర్యంలో, అలాగే గోదావరి 2, 3 ముఖ్య కార్యకర్తలందరూ కూడా వచ్చారు. కార్మికులుగా ఇవాళ జరుగుతున్న నష్టాలు ఏంటి, అందులో యువ కార్మికులు అనేక మంది వచ్చారు. యువ కార్మికులు వాళ్ళ సమస్యల్ని వాళ్ళు పరిష్కారం చేసుకుంటూ వాళ్ళ బ్రతుకుదలను వాళ్ళు చూసుకుంటూనే దీన్ని బతికించుకోవాల్సిన కర్తవ్యం కూడా వాళ్ళ పైన ఉంది. దీన్ని బతికించడం అంటే సమాజాన్ని బతికించినట్లు. ఆ విధంగా యువ కార్మికులకు ఒక దశ నిర్దేశం చేసి తద్వారా ఏఐటీసీ లేనిది సింగరేణి లేదు, సింగరేణి లేనిది తెలంగాణ లేదు అని రుజువు చేయాలనే ఉద్దేశంతోనే వందలాది మంది వాళ్ళ యువ కార్మికులు కూడా వచ్చారు. ఆ విధంగా సింగరేణి బతికించుకోవడానికి కర్తవ్యంగా మేము ముందుకెళ్తాం. అదే 100 సంవత్సరాల పార్టీ ఘన చరిత్రను కూడా రేపు డిసెంబర్ 26న రాష్ట్రంలో ఖమ్మంలో ఆల్ ఇండియా
ముగింపు సభ ఇక్కడ జరుపుతున్నాం ఖమ్మంలో. దాదాపు 5 లక్షల మందితో అది కూడా జరుపుతున్నాం. ఈ లోపు రాష్ట్ర మహాసభలు, జిల్లాల మహాసభలు కూడా పార్టీ కూడా జరుపుతున్నాం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. విధానంగా కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే విధానంగా, వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకోవడానికి ఉపయోగపడే విధానంగా, కార్మికుల శ్రమను ఆ విధంగా దోపిడీ చేస్తూ వాళ్ళకు అనుకూలంగా మలుస్తా, తద్వారా అది కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల ప్రభుత్వంగా కలిగింది. వీళ్ళు కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఇంతకుముందు బీఆర్ఎస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా సరే, కార్మికుల సమస్య వచ్చినప్పుడు కార్మికులకు అనుకూలంగా వీళ్ళు కూడా చేసింది. ముఖ్యంగా ఆర్టీసీ ఉంది, ఆర్టీసీలో యూనియన్లు లేవు, అది కేసీఆర్ చేశాడు, వీళ్ళు ఇంకా దాన్ని కొనసాగిస్తున్నారు యూనియన్ లేకుండా. అదేవిధంగా ఇంకా జంకో లాంటివి ఎక్కడ కూడా వాళ్ళు సమ్మె చేసే హక్కు లేదు. కార్మికులు ఒక కట్టు బానిసలాగా కార్మికులు తయారు చేశారు. ఆ క్రమంలో వాళ్ళ సింగరేణి, ఇది ఎన్నో త్యాగాలతో నిర్మించుకున్నటువంటి సింగరేణి, ఒకనాడు దక్షిణాదికి తలమానికం సింగరేణి. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో సింగరేణి లేకపోతే విద్యుత్తే ఉండేది కాదు. ఇవాళ ఇటువంటి సింగరేణిని కొద్దిమంది మరలా రాజకీయం చేస్తూ, దీన్ని కూడా ఎన్నికలు జరిగిన ఎన్నికలలో గెలిచినటువంటి ఏఐటీసీ సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తూ, అలాగే ఈ సింగరేణి మొత్తాన్ని ప్రైవేట్ కట్టబెట్టడానికి అంతకుముందు కేసీఆర్ చేశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తుంది. ఇలా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అంటే లక్షల కోట్లు విలువ కలిగినటువంటి ఈ సంస్థని వాడు ఏ రూపాయి పెట్టుబడి పెట్టని వాడికి, ఆ ఉచితంగా ఏ పెట్టుబడి పెట్టని వాడికి అప్పనంగా దోచిపెట్టడం కానీ మేము భావిస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ కొత్త మైన్స్ ఏమైనా తీస్తే, ఆ కొత్త మైన్స్లో బొగ్గు గెలిచేంత ముందు దాన్ని ఓవర్ బాటిల్ మ్యాన్ అనేవాడు, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, అది కూడా ఇవ్వడం అయిపోయింది. ఇప్పుడు కోల్ కూడా ప్రైవేట్ వాళ్ళకి, అంటే పర్మనెంట్ కార్మికులు కాకుండా ప్రైవేట్ వాళ్ళతోనే కోల్ కూడా తీపిస్తున్నారు. ఈ విధంగా చాలా అన్యాయమైన పద్ధతుల్లో జరుగుతూ ఉంది. 9లో మేము ప్రారంభించామంటున్నారు, సంతోషమే. అంటే నేను ఈ చైర్మన్ గారితో చెప్పాను, మీకు కావాల్సింది లాభాలా లేకపోతే కార్మికుల సంక్షేమం? లాభాలు ఉండాలి కానీ కార్మిక సంక్షేమం ఉండాలి. లాభాల పేరు చెప్పి 9 అంటారు, ఇంకో చోట అంటారు, ఇంకో చోట అంటారు. చివరికి ఒక 100 మంది అధికారులకే దీన్ని పరిమితం చేసుకోండి, మొత్తం తీసేయండి కార్మికులు అందరినీ, అన్నీ కూడా ప్రైవేట్ వాడికి ఇచ్చేసుకోండి, లాభాలు బాగా వస్తాయి మీకు. అసలు ఏ పరిశ్రమైన ఉద్దేశం ఏంటంటే ముందు మనిషి బతకాలి, కార్మికుడు బతకాలి, ఆ కార్మికుడు సంక్షేమం చూడాలి. ఆ విధంగా సంక్షేమం చూస్తూ అప్పుడు నష్టం లేకుండా ఉండే పద్ధతిలో ఉంటే మీరు ఎక్స్టెన్షన్ చేసుకోండి. తిలక్ నగర్ డౌన్ లో 2 ఎకరాల స్థలంలో 25 లక్షల రూపాయలతో సింగరేణి ప్రజా పార్క్ ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, సింగరేణి ద్వారా 5 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు పనులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగరేణి ప్రజా పార్క్ లో 35, 36, 37, 45 డివిజన్ సంబంధించిన రిటైర్డ్ కార్మికులకు, మహిళల కోసం, పేద ప్రజల కోసం 15 నుండి 20 లక్షల రూపాయలతో జిమ్ ఏర్పాటు చేస్తాం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక 36 డివిజన్ స్థానిక తాజా మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతుల రాజేష్, సింగరేణి ఆర్జీవన్ డీజీఎం ఫారెస్ట్ టీ బి కర్ణ, ఆర్జీవన్ ఎస్సీ సివిల్ కేడీఎన్ వరప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, తాజా మాజీ కార్పొరేటర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తిలక్ నగర్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆర్జీవన్ ఏరియాలో కొత్తగా నిర్మించిన సింగరేణి ప్రజా పార్క్ ను శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ మహోపాధ్యక్షతన ప్రారంభించారు. మరియు ఆరోగ్యమైన జీవన శైలికి దోహదపడే విధంగా ఈ పార్క్ ని ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెట్లు నాటడం జరిగింది. మనం ఆ రోజు కొంచెం బ్యాక్ సార్ థ్యాంక్ యూ సార్. సింగరేణి శ్రీనివాస్ గారు
గుడ్ ఆఫ్టర్నూన్. చాలా మంచి కార్యక్రమం ఈరోజు. నేటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆర్జీవన్ గారు లలిత్ గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీ ప్రియతమ నాయకులు మందల రాజేష్ గారు, నాకలి స్వామి గారు, ముస్తఫా గారు, ప్రకాష్ గారు, కిరణ్ బాబు గారు, సీనన్న గారు, కోటం సతీష్ గారు, సోత్ర గారు, కిరణ్ గారు, వేణు గారు, అటువంటి నా బంధుమిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. బంధువులారా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తిలక్ నగర్ డౌన్లో 2.5 కోట్లతో సింగరేణి ద్వారా కట్టించి గౌరవ చైర్మన్ బలరాం నాయక్ గారితో స్వయంగా ఇనాగ్రేషన్ చేపించి ఇక్కడ మన నిరుద్యోగ యువకులకి తరఫీదునిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నం చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ సింగరేణిలో రామగుండానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి గత 25 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా రానటువంటి నిధులు అభివృద్ధి కొరకు దాదాపు 700 కోట్ల రూపాయలతో టెండర్ అయిన 2 ప్రాంతాల్లో, ఇండస్ట్రీస్ విషయంలో ఎన్టీపీసీలో మళ్ళీ గత ప్రభుత్వం వద్దనుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఆలోచన ఉన్నప్పుడు ఒప్పించి 45,000 కోట్లతో తీసుకురావడం జరిగింది. మన భవిష్యత్ యువతకు అవకాశాలు ఇవ్వడానికి రామగుండం మేడిపల్లిలో కూడా సింగరేణి ద్వారా పవర్ ప్లాంట్ తెస్తూ ఇవాళ ఈ స్కిల్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద చెత్త కుప్పగా కనబడ్డది. దీంట్లో దాదాపుగా చెత్త తీయడమే 100 లారీలు 100 ట్రాక్టర్లతో తీసిరు. నాకు ఇక్కడ లెక్క ఉన్నది, వీళ్ళ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. 2.5 ఎకరాల్లో 100 కొద్ది లారీల చెత్త తీసిరు. అది ఉన్నప్పుడు 20-25 సంవత్సరాలు మనం దాని వాసన పీలుస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ అయిన ఉన్నారు, చచ్చిపోయారు కూడా చెప్పి కదా. ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడ ఆలోచన చేసినాం, ఇక్కడ కాలేజు, ఇక్కడ ఇండ్లు, మధ్యల చెత్త. తిలక్ నగర్ అంటేనే ఒకప్పుడు ఈ డౌన్ అంటే స్థలం. ఈరోజు సింగరేణి దీన్ని గౌరవంగా ఒక మంచి ప్లేస్ గా చేసుకునే ప్రయత్నం చేసింది. ఇలాంటి చాలా ప్లేస్లు ఉన్నాయి. అన్ని ప్లేస్లలో ఇట్లాంటి లాంచ్ చేసి మనకు ఆ కమ్యూనిటీలో ఫెసిలిటీస్ ఇచ్చే విధంగా చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి యజమాన్యాన్ని కోరుతూ, లైట్లు అంటే సోలార్ లైట్లు వస్తాయి. ఇక మళ్ళీ కరెంటు కూడా ఇవ్వాలి ఫ్రీగా. సింగరేణి కరెంట్ సోలార్ లైట్లే 4 పెట్టేస్తే అయిపోతుంది. లైట్లు పెట్టాడు. మా బొంత రాజుకి ఏంటంటే మొత్తం సింగరేణి 100 కోట్ల రూపాయలు అక్కడ పెట్టినా ఏం పనే లేదు ఆయన దగ్గర. రోడ్లు వేయడానికి రోడ్లు లేవు, అన్ని పనులు చేసుకున్నాడు. తెల్లకాళ్ళు ఆయన దగ్గర ఉన్నాడు, వేరే రావద్దు ఆయన దగ్గర. కనెక్టివిటీ మున్సిపాలిటీ అయితే ఎంబటే చేయించుకోవాలి. మున్సిపాలిటీ కూడా చెప్పి ఎంబటే కోఆర్డినేట్ చేసి అది ఇమ్మీడియట్గా చేయించండి. సమస్య మన ప్రాంతంలో నివాసం ఉండే వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకూడదు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇన్ని రకాల భవిష్యత్తులో ఎక్కడ కూడా రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు ఒక సమస్య అనేది లేకుండా చేసే ప్రయత్నమే ఈరోజు ఇలా నాకు అవకాశం మీరు ఇచ్చినారు. మీరు అందరు గర్వపడే విధంగా పనిచేస్తా ఉన్నాం, పని చేసి చూపిస్తాం. అయితే విషయం ఏంటంటే టెండర్లు అన్నీ అయిపోయినాయి. అవన్నీ కనబడాలంటే సమయం పడుతుంది. ఇది 4 నెలలు పడితే ఇది అయింది. అట్లనే రోడ్లు, డ్రైనేజ్లు అన్నీ కూడా అవుతాయి. కొంచెం ప్రశాంతంగా అధికారుల దగ్గరికి ప్రేమతో వెళ్ళి చేసుకోవాలి. నీకు నాకున్నంత తొందర అధికారికి ఉండదు. రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు ఉంటాం, మళ్ళీ మనకు రిన్యూవల్ చేయాలంటే ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపారు. అధికారికి 30 సంవత్సరాలు ఉంటాడు, ఈడ కాకపోతే ఇంకో చాలా పోయి పనిచేస్తాడు. నీకు నాకున్నంత తొందర ఆయనకు ఉండదు, ప్రశాంతంగా చేస్తాడు. అంటే ఈయనకు కాదు, ఎవరికైనా అధికారులతోటి మనం గౌరవంగా, ప్రేమగా, మంచిగా ఉండి మాట్లాడి బుధకిచ్చి దండం పెట్టి పని చేసుకోవాల్సిన అవసరం.
ఇక గట్టి కొట్లాడే బాధ్యత నాది. నేను కొట్లాడతాను, మీరు కొట్లాడితే అందరం కొట్లాడతాను కనుక మనం పిక్చర్ అనుకుని ఎవరు పనిచేయడు. పోతే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతే ఒకసారి మాట్లాడినది. కానీ ఇదే తిలక్ నగర్ లో ఏది చేసినా ఏది మాట్లాడినా దేశానికి తెలుస్తుంది, రాష్ట్రానికి కాదు భారతదేశంలో తెలుస్తుంది. అంత పెద్ద మేధావి గొప్ప వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరు, ఇంక్లూడింగ్ మా ముంతల రాజుతో సహా. కౌటం సతీష్ ఇప్పుడే మాట్లాడుతాడు, చూస్తా ఉన్నాం. ఆయన జిఎం గారు అభ్యర్థించడం లేదు. ఇదే గొప్ప వాళ్ళకి. ప్రాంతాన్ని సర్వ సుందరంగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. వెంటనే ఆ రోజు చైర్మన్ గారితో జిఎం లలిత్ గారితో చెప్పిన వెంటనే యుద్ధ ప్రతిపాదికన సింగరేణికి సంబంధించిన అందరు అధికారులు, సివిల్కి సంబంధించిన వాళ్ళు, ఫారెస్ట్కి సంబంధించిన వాళ్ళు, ప్రతిమ అధికారులు ఇక్కడ అడ్డుపడ్డారు. వాళ్ళకు పాపం అడ్డంకులు కూడా వచ్చినాయి. మా వీరారెడ్డి గారు ముందు నిలబడి అన్ని కటకట నిర్వహించి ఈరోజు తక్కువ సమయంలో సుమారుగా 25 లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ బ్రహ్మాండమైన పార్క్ చేస్తా ఉన్నారు. ఈరోజు ఈ రకంగా ఉన్నది. ఇంకొక వర్షాకాలం వచ్చే వరకు ఇది చాలా అందంగా, అసలు చూడడానికి చూస్తే ఈయనే వచ్చి కూర్చోవాలంత అందంగా తయారవుతుంది. ఇది 4 డివిజన్ల వారు కూడా ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి మా రాజేష్ అని చెప్తా ఉన్నాడు. 35, 36, 45, 37 ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా పెట్టారు. ఎందుకంటే రిటైర్డ్ అయిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటా ఉంటారు. పాపం కొంతమంది స్టేడియం దాకా రాలేరు, రోడ్డు మీద నడవలేరు. వాళ్ళు సునాయాసంగా పొద్దున 4 గంటలకు లేస్తారు. రిటైర్డ్ అయిపోయి వాళ్ళు వచ్చి తిరుగుతారు. నేను ఒకటి గమనించిన జిఎం గారు, చుట్టూరా లైట్లు పెట్టాడు. కొంతమంది గంజాయి బ్యాచ్ ఉంటాయి. ఆ గంజాయి బ్యాచ్లు రాకుండా చూసుకునే బాధ్యత నేను పోలీసులకు ఎట్లాగో చెప్తా, కానీ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చూసుకోవాలి. గంజాయి తాగేటోడు ఉంటే బరిగే పట్టుకొని ఎంబడబడాలి. ఎవరైనా సరే, మన బిడ్డ అయినా, మన కుటుంబంలో సభ్యుడైనా, బయటి వాడైనా సరే, మన సామాన్యంలో మనం బాధ్యత తీసుకొని ఆపకపోతే గంజాయిని ఆపే పరిస్థితి లేదు. ఈరోజు ఈ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వారిపై కఠినంగా వివరించే తీరుగా అవసరం కూడా సీసీ కెమెరాలు పెడదాం. ఇక్కడ వారందరినీ కూడా చూసే బాధ్యత కూడా తీసుకోవాలి. దీంట్లో జిమ్ పెట్టాలని అంటా ఉన్నాడు రాజేష్. సింగరేణి అధికారులను కోరుతా ఉన్నా, ఈసారి వచ్చే సిఎస్ఆర్ నిధులు ఇక్కడ ఒక 5-10 లక్షలు అయితే అవి జిమ్ ఏర్పాటు చేయాల్సింది కోరుతున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఆధునిక క్యాత్ ల్యాబ్ పనులను సందర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, సింగరేణి R1 GM లలిత్ కుమార్. పెద్దపల్లి పట్టణంలో నిబంధనలు ఉల్లంఘించిన దవాఖానా అనుమతులు రద్దు చేసిన DMHO డాక్టర్ అన్నప్రసన్న కుమారి. కిన్నారిని చితివేసిన కారు, 3 ఏళ్ల బాలుడి దుర్మరణం. ఖనిశివారు గంగానగర్లో ఘటన. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.